ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఏర్పడితే ఎన్ని గంటల ట్రాఫిక్ జామ్ ఉంటుంది? కొన్ని గంటల్లో అది క్లియర్ అవుతుంది. ఒకవేళ కొన్ని గంటల్లో గనక అది క్లియర్ అవ్వకపోతే అంతకన్నా కానీ ఎక్కువ మంది అధికారులు అక్కడికి చేరి వెంటనే క్లియర్ చేసేందుకు ఒక 12 గంటలు అంటే హాఫ్ డే, లేకపోతే 24 గంటలు, ఒక రోజు మొత్తం కూడా టైం తీసుకుంటారు. కానీ ఢిల్లీ కోల్కతా హైవేపై ఎన్ని రోజులుగా ట్రాఫిక్ జామ్ నిలిచి ఉందో తెలుసా? 4 రోజులు. 4 రోజులుగా కూడా ఢిల్లీ కోల్కతా హైవే మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్ల మీదే అక్కడ వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. బీహార్లోని ఔరంగాబాద్ రోహతాస్ మధ్యలో భారీ వర్షానికి హైవేను వరద నీరు ముంచెత్తింది. 65 కిలోమీటర్ల మేర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 7 కిలోమీటర్ల ప్రయాణానికి 30 గంటల సమయం పట్టింది. అంటే ఒక్క రోజు కన్నా కానీ ఎక్కువ. ఒక రోజును దాటి 6 గంటలు ఎక్కువ. అంటే 1.5 గంట ఒక ఎంత 7 కిలోమీటర్లు వెళ్ళటానికి ఎవరైనా కానీ ఒక రోజు పావు, ఇంకో రోజులో కూడా ఒక పావు భాగాన్ని వెచ్చిస్తారా? ఇప్పుడు అధికారుల సమన్వయ లోపంతోనే ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్ మరింతగా పెరిగిందని. ఎందుకంటే కొంత హైవే మీద వాటర్ ఉన్నప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పుడు అధికారులు ఇంకా విధుల్లోకి వచ్చి వెంటనే కూడా అటువైపుగా వచ్చే వాహనాలని అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, లేకపోతే నీరు ఉండి వెళ్ళటానికి వీలు లేదని చెప్పి అక్కడి నుంచి కొత్తగా వస్తున్న వాహనాలని దారి మళ్లించటము, ఉన్న వాహనాలని అక్కడి నుంచి వేరే మార్గం ద్వారా వెనక్కి పంపించి రూట్ క్లియర్ చేయటం, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కదా అక్కడ. అటువంటి పరిస్థితులు కనిపించలేదు. అధికారుల లోపంతోనే ఇంత పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక 4 రోజులుగా కూడా సరైన ఆహారము నీళ్లు లేకుండా కూడా వారందరూ కూడా ఇబ్బందులకు గురైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం కదా. ఇంకా 4 రోజులుగా కూడా సరైన ఆహారము నీళ్లు లేక కూడా వీరందరూ కూడా ఇబ్బందులు పడిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ చోటు చేసుకుంది. దసరా సంక్రాంతి సమయంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కారణంగా అరగంట వాహనాలు ఆగిపోతేనే మనం మీడియాలో, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి. అటువంటిది బెంగుళూరు, హైదరాబాదు, గురుగ్రామ్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం చాలా సహజం. కానీ జాతీయ రహదారిలో అది 4 రోజుల పాటు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోవటం గురించి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ విన్నారా? ఒక హైవే మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడి 4 రోజులు వాహనాలు నిలిచిపోయాయన్న ఘటన ఎక్కడైనా చోటు చేసుకుందా? మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు ఎప్పుడైనా కానీ ఇటువంటి ఘటనలు కనుక విని ఉంటే యూటీవీ కామెంట్ బాక్స్లోనైతే మీరు తెలియజేయండి. అయితే ఇదేదో సమ్మెలో భాగంగా జరిగింది అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్లే. 4 రోజులుగా హైవే మీద తిండి తిప్పలు లేకుండా కూడా ట్రాఫిక్లో చిక్కుకుపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి మీరే ఆలోచించుకొని, మీరు ఒక దారిలో వెళ్తున్నారు, 4 రోజులు కూడా ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయారు, మీ దగ్గర ఆహారం కూడా ఉండదు. హైవే మీద ఏం ఆహారం దొరుకుతుంది అక్కడికక్కడ? సో ఢిల్లీ కోల్కతా హైవేపై ఇదే జరిగింది. బీహార్లోని ఔరంగాబాద్ రోహతాస్ మధ్య ఢిల్లీ కోల్కతా జాతీయ రహదారి 19 పైన గత 4 రోజులుగా కూడా భారీ ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. వందలాది వాహనాలు బంపర్ టు బంపర్గా నిలిచిపోయి కిలోమీటర్ల మేర కూడా రోడ్డు మీద అలానే నిలిచిపోయాయి. ఆ దృశ్యాలనే మనం చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద ట్రక్కులు మొత్తం కూడా హైవే మీద నిలిచిపోయాయి. అయితే ఈ పరిస్థితికి కారణం గత శుక్రవారం రోహతాస్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ జాతీయ రహదారి మీద అయితే ఇప్పుడు నిర్మాణంలో ఉన్న 6 లైన్ల రహదారిపైకి నీరు చేరింది. ఇక డైవర్షన్ల కోసం సర్వీస్ రోడ్లు అయితే నీటిలో మునిగిపోయాయి. అధికార యంత్రాంగం సమన్వయం లేకపోవడంతో, పట్టించుకోకపోవడంతో కూడా ఈ ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడికక్కడ అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఇక కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. ఇక ఈ ట్రాఫిక్ జామ్ ఇప్పుడు రోహతాస్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు విస్తరించింది. స్థానిక పరిపాలన, ఎన్హెచ్ఏ, రహదారి నిర్మాణ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకుపోవటం వల్ల కూడా ఈ పరిస్థితి మరింతగా దిగజారింది. ఇక ఈ విషయాన్ని స్వయంగా కూడా అక్కడ నిలిచిపోయిన డ్రైవర్లే చెప్తూ ఉన్నారు. 30 గంటల్లో కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే మేము ప్రయాణించగలిగాం. టోలు, అదేవిధంగా రోడ్డు ట్యాక్స్ చెల్లిస్తున్నాం, అయినా కానీ ఎవరు సహాయం చేయరా అంటూ కూడా డ్రైవర్లు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ ట్రాఫిక్ వల్ల వ్యాపారాలు కూడా దెబ్బతింటాయని పలువురు వ్యాపారులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు వెళ్తున్న ట్రక్స్లో చాలా రకాల డిఫరెంట్ కొన్నేమో ఆ టైంకి చేరుకోవటం చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, కొన్నేమో ఆ టైంకి చేరుకోకపోతే కుళ్ళిపోయి పాడైపోతాయి. ఇటువంటివి అనేక కూడా ఉంటాయి. కొన్నేమో అప్పటికప్పుడు అక్కడ లేకపోతే, అక్కడ వీరు గూడ్స్ తీసుకొని వెళ్ళకపోతే ఇంకెక్కడి నుంచైనా కానీ వాళ్ళు కొని తెచ్చుకునే అవకాశం చూసుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్లో అవి మరలా కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం, దీనివల్ల వ్యాపారాలకి నష్టం జరుగుతుంది. ఆహార పదార్థాలు తీసుకొని వెళ్ళేవి కూడా ఉంటాయి, అవన్నీ పాడైపోతూ ఉంటాయి. ఇప్పుడు పాలు కానీ ఇవన్నీ కానీ పాడైపోతూ ఉంటాయి. ఇంకోవైపు అంబులెన్స్లు ఉంటాయి, అత్యవసర సేవలు, పర్యాటక వాహనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ట్రాఫిక్తో ప్రభావితం అవుతాయి.
మొత్తం కూడా రోడ్లు పాడైపోవడంతో కూడా ప్రయాణానికి చాలా కష్టమవుతుంది అని వాహనదారులు 4 రోజులు నరకం చూస్తున్నాం. ఈ 4 రోజులు కానీ కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. ఇక్కడ ఈ హైవే 19 మీద నేషనల్ హైవే 19 మీద ఏర్పడిన ఈ ఘటన మాత్రం చాలా అరుదైన ఘటన అనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా అసలు ఇటువంటిది వినలేదనే మనం చూడాలి. ఇండియాలో ఇటువంటి ఘటన అంటే 4 రోజులు, అది కూడా ఏదో ఒక ప్రాంతంలో ఎక్కువగా జనాలు తిరిగే ప్రాంతంలో సిటీలో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందంటే మనం అనుకోవచ్చు. హైవేలో ఎప్పుడు ఫాస్ట్గా వెళ్ళేలాగా ఎటు వెహికల్స్ అటు వెళ్ళిపోయేలాగా కూడా ఆ నిర్మాణం అనేది ఉంటుంది. అలాంటిది హైవే మీద 4 రోజులు నిలిచిపోయి వాహనాలన్నీ కూడా ఇప్పుడు అవన్నీ కూడా గూడ్స్ మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటిలో ఉన్నవి కూడా గూడ్స్, కొన్నేమో ఆహార పదార్థాలతో వెళ్తున్నాయి. అవి డెఫినెట్గా కూడా ఒకనొక టైంలో చేరుకోవాలి. అయితే దీనికి ప్రధానంగానైతే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే అధికారుల సమన్వయ లోపమే కారణము. అక్కడ హైవే మీద నీరు వచ్చి చేరింది, దానికి కాదని అనట్లేదు. అలాంటప్పుడు డైవర్షన్స్ ఏర్పాటు చేయటం కానీ ముందుగానే మేల్కొని వాళ్ళందరికీ కూడా కనీసం సరైన ఆహారం లేదు. మరి అలా ఆగిపోయిన వాళ్ళకి సరైన ఆహారమైనా సప్లై చేయాలి కదా. మేము ట్యాక్సులు కడుతున్నాము, ఇలాంటి సర్వీసుల కోసమే మేము గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతుంది, రోడ్డు ట్యాక్సులు ఇవన్నీ కూడా కడుతుంది అని చెప్పి వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒక 4 రోజులుగా వాళ్ళు అక్కడే పడిగాపులు కాస్తున్నారు విసిగిపోయి.